హాయ్ వెల్కమ్ టు ఆరు షెడ్యూల్ జోన్. మరి ఏపీ హైకోర్టు అదేవిధంగా డిఎస్సి దాంతోపాటు రాబోయే ఎండోమెంట్ ఉద్యోగాలకు అన్నిటికీ ఉపయోగపడే విధంగా ఏపీ జియోగ్రఫీ అదేవిధంగా ఏపీ జీకేకి సంబంధించిన క్లాసెస్ అయితే చేస్తున్నాం. దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ వాతావరణం సంబంధించినటువంటి అతి ముఖ్యమైన ప్రశ్నలతో ఆల్రెడీ మనం ఒక క్లాస్ చేసాం. దానికి కంటిన్యూషన్ ఈ క్లాస్. సో మరి ఖచ్చితంగా ప్రతి క్లాస్ ఫాలో అవ్వండి. ప్రతి ఎంసీక్యూ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎంసీక్యూ చెప్పడమే కాదు, దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మనం కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసే సబ్జెక్ట్ కూడా చెప్తున్నాం. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఒక్క క్వశ్చన్ దాని ఎక్స్ప్లెనేషన్తో మీకు మల్టిపుల్ క్వశ్చన్స్ కవర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా ఉపయోగకరమైనటువంటి క్లాస్ కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేసే క్వశ్చన్స్కి ఆన్సర్ మీరు ముందే గెస్ చేసి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేటువంటిది కింద కామెంట్ చేయడం మాత్రం అయితే మర్చిపోవద్దు. ఆరు షెడ్యూల్ జోన్ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. ద బెస్ట్ బిట్ బ్యాంక్ కేవలం 200 రూపీస్కి, ద బెస్ట్ టెస్ట్ సిరీస్ కేవలం 250 రూపీస్కి, కంప్లీట్ క్లాసెస్ కేవలం 500 రూపీస్కి అందిస్తున్నాం. ద బెస్ట్ కంటెంట్ తక్కువ ధరకు అందించడంలో ఆరు షెడ్యూల్ జోన్ ఎప్పుడు ముందుంటుంది. ఆ విషయం మీకు కూడా తెలుసు. యాప్ డౌన్లోడ్ చేసుకుని కంటెంట్ చెక్ చేసాకే తీసుకోండి. అదేవిధంగా ఆరు షెడ్యూల్ జోన్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ అతి త్వరలో స్టార్ట్ చేస్తున్నాం. కాబట్టి ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఆసక్తి లేకపోతే మాత్రం దయచేసి ఆ గ్రూప్లో జాయిన్ అవ్వద్దు. ఓకే, సో మరి ఇప్పుడు చూద్దాం. మనకి ఈ ఆంధ్రప్రదేశ్ వాతావరణానికి సంబంధించిన క్లాసెస్లో పార్ట్ 2 ఆల్రెడీ పార్ట్ 1 చేసాం. ఎవరైనా మిస్ అయితే ఆ వీడియో అయితే చూడండి. సో మరి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే కొఫెన్స్ శీతోష్ణ స్థితి వర్గీకరణ నియమము అనేటువంటిది ఏదైతే ఉందో, యాజ్ ఫర్ కొఫెన్స్ మనకి ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది అర్ధశుష్క గడ్డి భూములు యాజ్ ఫర్ కొఫెన్స్ శీతోష్ణ స్థితి వర్గీకరణ ప్రకారం అర్ధశుష్క గడ్డి భూములు అనేటువంటివి ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రాంతంలో ఉన్నాయి. ఈ అర్ధశుష్క గడ్డి భూములు ఉన్నటువంటి ప్రాంతం ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఏదో ఐడెంటిఫై చేయండి. కోనసీమ నుండి తిరుపతి జిల్లా వరకు గల ఉన్న తీర ప్రాంతమా, రాయలసీమ ప్రాంతమా, శ్రీకాకుళం టు కోనసీమ ప్రాంతమా, ఉత్తర మరియు దక్షిణ జిల్లాల ఏ ప్రాంతము కొఫెన్ శీతోష్ణ స్థితి నియమం ప్రకారం అర్ధశుష్క గడ్డి భూముల జాతికి చెందుతుంది, గడ్డి భూములు ఉంటాయి అనేటువంటిది క్వశ్చన్ అనమాట. మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ బి రాయలసీమ ప్రాంతము కొఫెన్స్ వర్గీకరణ ప్రకారం అర్ధశుష్క గడ్డి భూములు ఉండేటువంటి ప్రాంతం రాయలసీమ ప్రాంతం. సో మరి వివరాల్లోకి వెళ్ళినట్లయితే శుష్క వేసవి గల ఋతుపవనాల ప్రాంతం మనకి శుష్క వేసవి గల ఋతుపవనాలు ఉన్నటువంటి ప్రాంతం ఏంటంటే కోనసీమ నుండి తిరుపతి. అర్ధశుష్క గడ్డి భూములు ఎక్కడ ఉంటాయంటే కొఫెన్స్ నియమం ప్రకారం రాయలసీమ. అయినా రేఖ ప్రాంత గడ్డి భూములు ఎక్కడ ఉంటాయంటే శ్రీకాకుళం నుండి కోనసీమ. మరి ఇక్కడ నీకు ఒక్క క్వశ్చన్కి 4-5 క్వశ్చన్స్ మీకు ఫ్రేమ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. మల్టిపుల్ క్వశ్చన్స్ ఇక్కడ నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి స్కిప్ చేయకుండా ప్రతి ఒక్క పాయింట్ని నోట్ చేసి పెట్టుకోండి. అవసరమైతే ఈ పీడిఎఫ్ మీకు కావాలి అనుకున్నప్పుడు మన బిట్ బ్యాంక్ తీసుకోండి. అందులో డైలీ క్లాసెస్ తర్వాత ఈ పీడిఎఫ్ అప్లోడ్ చేస్తాం. అదేవిధంగా మన యాప్లో డైలీ ఫ్రీ లైవ్ క్లాస్ ఒకటి జరుగుతుంది. ఏపీ హైకోర్టుకి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్కి యాప్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి చాలు. మీరు ఏ కోర్సు కొనకపోయినా ఫ్రీగా లైవ్ క్లాస్ చూసుకోవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సగటు వర్షపాతం అత్యధికంగా ఉన్నటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాలో వరుసనివ్వండి అన్నాడు. అనంతపురం, సత్యసాయి, కర్నూలు, అంబేద్కర్, పశ్చిమ గోదావరి, అల్లూరు సీతారామరాజు, పశ్చిమ గోదావరి, అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, అల్లూరు సీతారామరాజు, అంబేద్కర్ కోనసీమ. మరి దీంట్లో ఏది కరెక్ట్ అంటే అత్యధిక వర్షపాతం నమోదయ్యేటువంటి జిల్లాల ఫ్రీక్వెన్సీ కనుక చూసుకుంటే అంబేద్కర్ కోనసీమ తర్వాత, పశ్చిమ గోదావరి తర్వాత అల్లూరు సీతారామరాజు. ఇది వరుస నియమం అంటే ఆప్షన్ బి అనేటువంటిది సరైనటువంటిది. అంబేద్కర్ కోనసీమలో 11.75.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంటే పశ్చిమ గోదావరి జిల్లాలో 1106.9 మిల్లీమీటర్ల వర్షం నమోదవుతుంటే అల్లూరు సీతారామరాజులో 1103.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. కాబట్టి అత్యధిక వర్షపాతం యావరేజ్గా నమోదయ్యేటువంటి జిల్లాగా అంబేద్కర్ కోనసీమ, సెకండ్ ప్లేస్లో పశ్చిమ గోదావరి, దెన్ అల్లూరు సీతారామరాజు ఉన్నాయి. కాబట్టి ఇది కరెక్ట్ ఫ్రీక్వెన్సీ. మరి వీటిని నోట్ చేసుకోండి. విడివిడిగా కూడా క్వశ్చన్స్ అడిగేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి నోట్ చేసి పెట్టుకోండి. ఇక నైరుతి ఋతుపవనాలు ఏవైతే ఉన్నాయో నైరుతి ఋతుపవనాలు సమయంలో సగటు వర్షపాతం అత్యధికంగా ఉండేటువంటి జిల్లా ఇక్కడ ఏది అనేటువంటిది క్వశ్చన్ అనమాట. సో మరి నైరుతి ఋతుపవనాలు, ఈశాన్య ఋతుపవనాలు అనేటువంటివి మనకి 2 ఉంటాయి. మరి నైరుతి ఋతుపవనాల ప్రకారం అత్యధికంగా వర్షపాతం అనేటువంటిది ఏ జిల్లాలో నమోదవుతుంది అనేటువంటిది క్వశ్చన్. పశ్చిమ గోదావరి, అనంతపురం, సత్యసాయి, అల్లూరు సీతారామరాజు. మరి దీనిలో ఏది కరెక్ట్ ఆన్సర్ అని చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో నైరుతి ఋతుపవనాల వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2/3 వర్షపాతం వస్తుంది.
ఈశాన్య ఋతుపవనాలు అనేవి రిట్రీటింగ్ మాన్సూన్ సీజన్ అంటారు. అవి కేవలం రాయలసీమ ప్రాంతాల్లోనూ మరియు చెన్నై తమిళనాడులోనూ ఎక్కువ వర్షపాతం ఇస్తుంది, అది తక్కువ ఇస్తుంది. ఈ నైరుతి ఋతుపవనాలు జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఆంధ్ర రాష్ట్రం అంతా వ్యాపించినప్పుడు అత్యధికంగా ఆ కాలంలో వర్షపాతాన్ని నమోదు చేసేటువంటి జిల్లా ఏది అంటే అల్లూరి సీతారామరాజు జిల్లా. ఓకే, ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. మరి ఆంధ్రప్రదేశ్లో నైరుతి ఋతుపవన సమయంలో సగటు వర్షపాతం అత్యధికంగా నమోదయ్యే జిల్లా చూసుకుంటే అల్లూరి సీతారామరాజు 895, పశ్చిమ గోదావరి 794, సెకండ్ ప్లేస్. ఫస్ట్ అల్లూరి సీతారామరాజు, గుర్తుపెట్టుకోండి. పర్టికులర్ యావరేజ్ రెయిన్ఫాల్ అన్నప్పుడు ఒక డిస్టిక్ వస్తుంది, పర్టికులర్ సీజన్లో అన్నప్పుడు ఒక రెయిన్ఫాల్ వస్తుంది, అత్యధికంగా వర్షం పడి రికార్డ్ అనేటువంటిది ఒక జిల్లా వస్తుంది. కాబట్టి అన్నీ కూడా సపరేట్గా కేటగరైజ్ చేసుకోవాలి. ఓకే, ఇక ఆంధ్రప్రదేశ్లో నైరుతి ఋతుపవన సమయంలో సగటు వర్షపాతం అత్యధికంగా అత్యల్పంగా నమోదయ్యండి. అంటే నైరుతి ఋతుపవనంలో అధికంగా నమోదయ్యేది ఏమనుకున్నాం, అల్లూరి సీతారామరాజు. మరి తక్కువగా నమోదయ్యేటువంటి జిల్లా ఇక్కడ ఏది అనేటువంటిది ఐడెంటిఫై చేయండి. నైరుతి ఋతుపవనాల కాలంలో జనరల్గా రాయలసీమలో పెద్దగా వర్షాలు పడవు. దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ చూసుకున్నప్పుడు మనకి అనంతపురం జిల్లా తక్కువ వర్షపాతం పడుతుంది. మరి నైరుతి ఋతుపవన సమయంలో సగటు వర్షపాతం తక్కువగా నమోదయ్యేది ఏంటంటే అనంతపురం, కేవలం 319.7 మిల్లీమీటర్ల వర్షం పడుతుంది. ఆ తర్వాత సత్యసాయి 356 మిల్లీమీటర్ల వర్షపాతం పడుతుందన్నమాట. సో తక్కువ వర్షపాతాలు ఇప్పుడు నమోదవుతాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సగటు వర్షపాతం అత్యల్పంగా నమోదయ్యేటువంటి జిల్లాలు ఏవి? అత్యల్పం అన్నాడండి. సగటు వర్షపాతము తక్కువగా నమోదయ్యేటువంటి జిల్లాలు, తక్కువ వర్షపాతం ఉండేటువంటి జిల్లాలు ఏవి అని ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాడు. మరి అంబేద్కర్ కోనసీమ అనేటువంటిది అసలు ఉండే ఛాన్స్ లేదు. కోనసీమ జిల్లాలో వర్షాలు ఎక్కువగానే పడతాయి. సో మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే చేసుకోండి. లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ హైకోర్టుకి ర్యాపిడ్ బ్యాచ్ స్టార్ట్ చేసాము. మీరు వన్స్ జాయిన్ అయ్యారంటే ఈ 75 రోజులు నాన్ స్టాప్గా మిమ్మల్ని పరుగులు పెట్టించి ఖచ్చితంగా జాబ్ కొట్టిస్తాం. మరి ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో మరి ఇక్కడ చూసినట్లయితే అనంతపురం, సత్యసాయి, కర్నూలు ఈ జిల్లాల్లో వర్షపాతం చాలా చాలా తక్కువ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మరి వివరాలు చూసినట్లయితే అత్యల్పంగా వర్షపాతం నమోదయ్యేటువంటిది అనంతపురం 459 మిల్లీమీటర్లు, సత్యసాయి 527, కర్నూలు 548. ఈ మూడు కూడా అతి తక్కువ వర్షపాతం నమోదయ్యేటువంటి టాప్ 3 జిల్లాలు అన్నమాట. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ వర్షపాతం నైరుతి ఋతుపవనాలు అనుకున్నాం. బట్ ఈశాన్య ఋతుపవనాలు మాన్సూన్స్ రిట్రీటింగ్ సీజన్ అని ఉంటుంది కదా, మాన్సూన్స్ వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేటువంటి సీజన్ అక్టోబర్ నవంబర్ టైంలో. ఈ టైంలో వర్షాలు ఎక్కువగా నమోదయ్యేటువంటి జిల్లా ఇక్కడ ఇచ్చినటువంటి జిల్లాల్లో ఏ జిల్లా? మాన్సూన్ రిట్రీటింగ్ సీజన్లో వర్షాలు ఎక్కువగా, అంటే నైరుతి ఋతుపవనాల కాలంలో వర్షాలు ఎక్కువ. ఈశాన్య ఋతుపవనాలు అప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, అల్లూరి సీతారామరాజు అన్నాం. మరి నైరుతి ఋతుపవనాలు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ వర్షాలు ఎక్కువ నమోదవుతుంది అంటే తిరుపతి జిల్లా, తిరుపతి. మరి వివరాలు చూద్దాం. మరి ఆంధ్రప్రదేశ్లో ఈశాన్య ఋతుపవనాల సమయంలో సగటు వర్షపాతము నమోదయ్యేటువంటిది తక్కువ. సగటు చూసుకున్నట్లయితే పొట్టి శ్రీరాములు 625 అయితే తిరుపతి 615. కాబట్టి తిరుపతి తర్వాత పొట్టి శ్రీరాములు అనమాట. తిరుపతిలో చాలా తక్కువ ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది ఈశాన్య ఋతుపవనాల వల్ల. కొద్దిగా నేను మార్చి చెప్పాను, సారీ. ఇక ఆంధ్రప్రదేశ్లో ఈశాన్య ఋతుపవనాల సమయంలో సగటు వర్షపాతం అత్యల్పంగా నమోదయ్యేటువంటి జిల్లా ఏది? ఈశాన్య ఋతుపవనాలు వచ్చినప్పుడు అతి తక్కువ వర్షపాతం నమోదయ్యేటువంటి జిల్లా ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో అనంతపురం జిల్లా. ఇక నేషనల్ అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ప్లేస్లో ఎక్కడ ఉంది? మరి చిత్తూరు, గాదంకి, పీలేరు, మదనపల్లి. మరి చూసినట్లయితే గాదంకి అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్. ఇది తిరుపతి సమీపంలో గాదంకి దగ్గర మనకి నేషనల్ అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అనేటువంటిది ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూస్తే థర్మోథ్రైట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ శీతోష్ణ స్థితిని ఎన్ని మండలాలుగా వర్గీకరించారు? థర్మోథ్రైట్ అనేటువంటి ఒక క్లైమటాలజిస్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ శీతోష్ణ స్థితి ఎన్ని రకాలుగా వర్గీకరించబడింది అనేటువంటిది క్వశ్చన్. మరి 2, 3, 4, 5 అనేటువంటిది. మరి కరెక్ట్ ఆన్సర్ చూస్తే 3 అనమాట థర్మోథ్రైట్ ప్రకారం. మరి థర్మోథ్రైట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ని 3 శీతోష్ణ స్థితి మండలాలుగా వర్గీకరించారు. ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్, మరి ఈ క్లాస్లో చివరి క్వశ్చన్ కనుక చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంవత్సరిక సగటు వర్షపాతము ఎంత? అంటే ఆంధ్రప్రదేశ్లో యావరేజ్ రెయిన్ఫాల్ అనేటువంటిది, వర్షపాతం అనేటువంటిది ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఎంత? 922 మిల్లీమీటర్స్, 966, 981, 941. మరి దీంట్లో ఏది సరైన ఆన్సర్ అని చూసుకుంటే
966 మిల్లీమీటర్స్ రెయిన్ఫాల్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ యావరేజ్ రెయిన్ఫాల్గా చెప్పుకోవచ్చు అనమాట. సో మరి ఈ ఆంధ్రప్రదేశ్లో 60% కంటే ఎక్కువ విస్తీర్ణంలో 90 సెంటీమీటర్స్ కంటే తక్కువ వర్షపాతం పడుతుంది. బట్ 966 మీటర్స్ అనేటువంటిది మనకి ఎక్కువ వర్షపాతం. నైరుతి ఋతుపవనాలు ఏదైతే ఉందో నైరుతి ఋతుపవనాల ద్వారా మనకి దాదాపుగా 90% వర్షపాతం నైరుతి ఋతుపవనాల నుంచి వస్తే ఒక 10% ఈశాన్య ఋతుపవనాల నుంచి మనకి వర్షపాతం అనేది ఆంధ్రప్రదేశ్లో నమోదవుతుంది. సో ఇవి ఈరోజుకి క్లాస్కి సంబంధించిన అతి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. మరి మీ క్లాస్ ఉపయోగపడింది అంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వాల్యుబుల్ ఒపీనియన్ ఫీడ్బ్యాక్గా అందించండి. మన యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.